భారతదేశంలో భారీగా వర్షాలు నమోదవుతున్నాయి. ప్రస్తుతానికి ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, చండీగఢ్ లో భారీగా వర్షాలు నమోదవుతున్నాయి. అయితే వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు మొత్తం కూడా జలమయమయ్యాయి. అక్కడ వరదలు, వాగులు మొత్తం కూడా ఉప్పొంగి ప్రవహిస్తూ ఉన్నాయి. సో పలు చోట్ల అక్కడ కొండ చెర్లు విరిగిపడడంతో రహదారులను కూడా మూసివేయబడ్డాయి. పెద్ద ఎత్తున అక్కడ స్థానిక ప్రజలు మొత్తం కూడా ఆందోళన వ్యక్తపరుస్తున్నారు. సిమ్లాలో ఒక చోట హోటల్ కుప్పగూలిపోయింది. ఈ ప్రమాద సమయంలో హోటల్లో సుమారుగా 30 మంది సిబ్బంది ఉన్నట్టుగా తెలుస్తోంది. సో 20 మందిని సురక్షితంగా కాపాడగా మరొక 10 మంది ఆ వరదల్లో చిక్కుకుపోయి కొట్టుకుపోయినట్టుగా తెలుస్తోంది. జార్ఖండ్లోని తూర్పు సిక్భూమ్ జిల్లాలో భారీ వర్షపాతం నమోదైంది. వరద నీటిలో ఒక ఆశ్రమ పాఠశాల పూర్తిగా కొట్టుకుపోయింది. పూర్తిగా అందులో ఉన్నటువంటి ఆ సామాగ్రి ఇతరత్ర మొత్తం కూడా పూర్తిగా ఆ నీటిలో మునిగిపోయాయి. సో 162 మంది విద్యార్థులు కూడా ఆ ఆశ్రమ పాఠశాలలో చిక్కుకున్నట్టుగా తెలుస్తోంది. మరో వారం రోజుల పాటుగా ఈ రకంగానే భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం కనబడుతోంది.